చాలా క్విక్ గా ఒక ఓటింగ్ ఆర్డర్ అనాలిసిస్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. చాలా క్విక్ గా చేస్తాను. ఎందుకు చేస్తానంటే నేను ఎప్పుడు చేయలేదు. నాకు ఓటింగ్ ఆర్డర్ తెలిసినా కూడా అఫీషియల్ గా నేను ఇప్పుడు దాకా ఎప్పుడు చేయలేదు. ఇవాళ ఎందుకు చేస్తున్నానంటే కళ్యాణ్ కోసం చేస్తున్నాను. రీజన్ కూడా చెప్తా మీకు. నేను కళ్యాణ్ పిఆర్ అనుకున్నా, మీరు ఏమనుకున్నా నేను అసలు పట్టించుకోను. ఎందుకు చేస్తున్నానో చెప్తాను, దానికి రీజన్ చెప్తాను. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే, మీరు సీజన్ స్టార్ట్ చేసుకుంటే సీజన్ స్టార్టింగ్ లో మీకు ఒక ఎగ్జాంపుల్ పెట్టి చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాలి అంటే, ఒక 100 ఓట్లు పడినాయి అనుకోండి, దాంట్లో 60 ఓట్లు తనుజాకు పడతాయి, మిగతా 40 ఓట్లు మాత్రమే మిగతా వాళ్ళందరికి కలిపి పడుతున్నాయి. కలిపి చెప్తున్నాను నేను, మిగతా వాళ్ళందరికి కలిపి ఆ 40 ఓట్లు మాత్రమే షేర్ అవుతున్నాయి. అట్లాంటి పొజిషన్ లో నుంచి ఎట్లా అనుకుంటారంటే, ఇంక రివ్యూ చూసినా కూడా ఎట్లా అయిపోయింది అంటే, ఇంక ఈ సీజన్ అంతా 1 సైడెడ్ రా అయిపోయింది, ఇంక ఈ సీజన్ మళ్ళీ తనుజనే విన్ అనే ఒక ఉద్దేశం వచ్చేసారు చాలా. ఎందుకంటే 11 వారాల నుంచి ఒకే ఒక అమ్మాయి స్టార్టింగ్ లో టాప్ నిలుస్తుంది అంటే, ఆ అమ్మాయి గేమ్ ఇంక ఎవరు తట్టలేరు, అమ్మాయి గేమ్ దగ్గర దరిదాపులో కూడా ఎవరు రాలేరు అనే ఉద్దేశం పడిపోయినప్పుడు ఒకే ఒక్క పర్సన్ కాంప్లైంట్ కి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ 2 వీక్స్ లో అసలు ఎవర్రా ఇతను, ఏం ఆడుతున్నారా అనే ఒక తిట్లు తిట్టించుకొని లాస్ట్ పొజిషన్ అంటే ప్రియా కళ్యాణ్ ఇద్దరులో ఎవరో వెళ్ళిపోబోతున్నారు అనే ఒక లీస్ట్ ఓటింగ్ లో ఉండి లాస్ట్ పొజిషన్ దాకా వెళ్ళి ఆ ఎలిమినేషన్ రౌండ్ తట్టుకొని తర్వాత లోపలికి వచ్చి తను ఆటను మార్చుకో అని ప్రియా ఇచ్చిన సజెషన్స్, నాగార్జున గారు ఇచ్చిన సజెషన్స్ అన్ని తను తీసుకొని అక్కడి నుంచి గేమ్ స్టార్ట్ చేసి ఒక్కొక్కటి బయట పెడుతూ, అంటే తన గేమ్ స్కిల్స్ కానీ, తన పర్సనాలిటీ కానీ, తన హానెస్టీ కానీ, తన దేనేమంటారు తన లాయల్టీ కానీ అన్నింటినీ ఒక్కొక్కటి బయట పెట్టుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి ఈ వారం ఇప్పటికి ఓటింగ్ ఆర్డర్ లో ద నంబర్ 1 పవన్ కళ్యాణ్ పడాలా. ఎస్, పవన్ కళ్యాణ్ పడాలా. తనుజాన్ని దాటి ఇప్పుడు ద నంబర్ 1 పొజిషన్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పడాలా ఉన్నాడు. అండ్ ఎందుకు తనుజాకు ఓట్లు తగ్గినాయి దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. బట్ ఎందుకు పవన్ కళ్యాణ్కి ఓట్లు పెరిగినాయి దాని గురించి మాట్లాడుకుంటే, లాస్ట్ వీక్ అంతా, ఈ వీక్ మీరు మండే ఎపిసోడ్ చూసుకున్నా అన్ని పాజిటివ్ ఎపిసోడ్స్, ఒక్కటికి కూడా నెగిటివ్ లేదు. అంటే జనాలకి ఎలా అయిపోయింది అంటే, ఫైర్ ఇష్టపడతారు వాళ్ళు. ఆ ఫైర్ లో ఎంత తప్పులు ఉన్నాయి, ఎంత రాంగ్ ఉంది అది పక్కన పెడితే, ఇప్పుడు అక్కడ డెమోన్ రాంగ్ గా పవన్ రాంగ్ అని చూడరు ఎవరు. కళ్యాణ్ సూపర్ రా, డెమాన్ సూపర్ అంటే ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు. కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్ సూపర్ రా అనుకుంటారు, డెమాన్ ఫ్యాన్స్ డెమాన్ సూపర్ రా అంటే వాళ్ళ ఫైర్ వచ్చింది రా, ఫైర్ చూసాం రా అని అనుకుంటారు. సో ఎవరికి వాళ్ళు ఆ పొజిషన్స్ పెరుగుతాయి తప్ప, ఆ ఓటింగ్ ఆర్డర్ పెరుగుతుంది తప్ప, అక్కడ వీళ్ళు తప్పు ఉంది, వీళ్ళు దీంట్లో ఇది మిస్టేక్ ఉంది, అది మిస్టేక్ ఉందని ఎవరు పట్టించుకోరు. సో దట్స్ ద ప్లస్ పాయింట్ ఫర్ కళ్యాణ్ అనమాట. అండ్ ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్ వాళ్ళ నాన్న. పెద్ద ప్లస్ పాయింట్ వాళ్ళ నాన్న మాట్లాడిన మాటలు ఈ మొత్తం 9 సీజన్స్ లో ఏ పేరెంట్ గాని, ఎవ్వరు గాని, ఏ ఫ్యామిలీ మెంబర్ గాని వచ్చి మాట్లాడలేదు అలాంటి మాటలు. మనకి కప్పు కాదు, నీతి ముఖ్యం, నీతిగా ఆడు, ఎవరిని బాధించి ఆడబాక, ఎవరిని తొక్కి ఆడబాక అనే మాటలు ఏదైతే ఉన్నాయో ఏ సీజన్ లో ఎవరు ఒక్కసారి కూడా ఈ మాట మాట్లాడలేదు. సో దట్స్ ద రీజన్ హీఈస్ గెటింగ్ ఎ లాట్ ఆఫ్ పాజిటివ్నెస్. అండ్ ఇక్కడ ఒకటి మాట్లాడతాను, కళ్యాణ్కి భయంకరమైన పిఆర్ ఉంది, దానికి ఆయన ఇంత టాప్ లో ఉన్నాడు అని చెప్పేసి ఒకళ్ళు అంటారు. నేను ఇప్పటికీ చెప్తాను, పిఆర్ అనేది అందరికి ఉన్నారు. ఎవ్రీ వన్ లోపల గేమ్ ఆడకుండా నీకు ఇక్కడ బయట పిఆర్ ఉన్నా సమస్య లేదు. అసలు నువ్వు గేమ్ ఏమి ఆడకపోయినా నీకు బయట పిఆర్ ఉంటే నువ్వు ఓడిపోతావు, నువ్వు ఖచ్చితంగా బయటకు వచ్చేయాలి. అంటే ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు బయటకు వచ్చేసిన వాళ్ళు ఎవరికి పిఆర్ లేదనుకుంటున్నారా? అందరికి పిఆర్లు ఉన్నారు, అందరికి పెద్ద పెద్ద పిఆర్లే ఉన్నారు. కానీ లోపల వాళ్ళు గేమ్ ఏం ఆడలేదు కాబట్టి, జనాలు వాళ్ళకి నచ్చలేదు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చేసారు. దట్స్ ఫ్యాక్ట్. ఇక్కడ కళ్యాణ్ లోపల గేమ్ ఆడాడు, దానికి పాజిటివ్ గా బయట పిఆర్ వాళ్ళు దాన్ని హైలైట్ చేయడం, దానికి ఒక్కొక్క పాయింట్ పెడతాం. అండ్ ఈవెన్ సింపతి కూడా వర్కౌట్ అయింది కళ్యాణ్కి. ఎట్లా అంటే, మీరు అసలు కంటెంట్ ఏం చూపించకుండా లైవ్ లో ఎపిసోడ్ లో అది లైవ్ లో చూపిస్తున్నారు, ఆ కొంచెం కూడా చూపిస్తున్నారు లైవ్ లో, ఆ పాయింట్ పట్టుకొని వీళ్ళు హైలైట్ చేస్తున్నారు పిఆర్ టీం వాళ్ళు. సో దట్స్ ఆబ్వియస్, ఇంకా దానికి పాజిటివ్నెస్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ పిఆర్ వల్లే ఇక్కడ ఉన్నాడంటే మాత్రం నేను ఒప్పుకోను, తన గేమ్ వల్ల ఉన్నాడు. అండ్ గేమ్ వల్లే ఉన్నాడు. ఇంకో రీజన్ ఏంటి అంటే, సెకండ్ వీక్ థర్డ్ వీక్ లో అబ్బాయి వెళ్ళిపోయే పొజిషన్ లో ఉన్నవాడు. అంటే ఫస్ట్ 2 వీక్స్ లో పిఆర్ లేదని అంటారా? పిఆర్ ఉందిగా ఖచ్చితంగా ఫస్ట్ 2 వీక్స్ లో. మరి అప్పుడెందుకు ఓట్లు పడలేదు, అప్పుడెందుకు పాజిటివిటీ రాలేదు, అప్పుడెందుకు హైట్ లో టాప్ లో లేడు, అప్పుడు కూడా నామినేషన్స్ లో ఉన్నాడు, మరి అప్పుడెందుకు లీస్ట్ లో ఉన్నాడు? రీజన్ ఏంటంటే, ఫస్ట్ 2 వీక్స్ లో అసలు అబ్బాయి ఎవరో తెలియదు, ఆ అబ్బాయి మీద ఒక ఒపీనియన్ లేదు జనాలకి, ఆ అబ్బాయి గేమ్ నే చూపించలేదు, గేమ్ నే ఆడలేదు, అసలు ఆ అబ్బాయికి సంబంధం లేదు.
అసలు ఉన్నాడంటే ఉన్నాడు, ఓకే ఒక పర్సన్ ఉన్నాడు అని మాత్రం ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు బయట జనాలు. ఎప్పుడైతే ప్రియా వెళ్ళిపోయి తనకు ఒక ఇండివిజువాలిటీ వచ్చిందో అక్కడి నుంచి గేమ్ స్టార్ట్ చేశాడు, అక్కడి నుంచి జనాలకు నచ్చుతున్నాడు. ప్రతి ఇంట్లో వాళ్ళకి తనూజ అండ్ కళ్యాణ్ అండ్ మాక్సిమం వీళ్ళే ఇప్పుడు కొంచెం కొంచెం డెమోన్ అండ్ ఇమాన్యుయల్, వీళ్ళు నలుగురు భయంకరంగా నచ్చుతున్నారు బయట జనాలకి, భయంకరమైన పాజిటివ్నెస్ ఉంది వాళ్ళకి. దట్స్ ద రీజన్ హీఈస్ గెటింగ్ ఏ నంబర్ 1 ఓట్స్ అండ్ హీఈస్ నంబర్ 1 ఇన్ ద పొజిషన్ ఓటింగ్ ఆర్డర్ లో. సెకండ్ పొజిషన్ వచ్చేసరికి తనూజాకి ఓట్లు తగ్గిపోయినాయి ఈ వీక్ అని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, ద మెయిన్ రీజన్ దివ్యతో గొడవ. ఫస్ట్ దివ్యతో గొడవ మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు వదిలేసింది ఆమె, ఆ పదాలు జనాలకి బయట జనాలకి అస్సలు నచ్చలేదు. అండ్ మళ్ళీ ఇంకొక రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక భయంకరమైన బాగా ఆడే ఒక పర్సన్ ఒక 5 6 7 ఆపోజిట్ లో ఉంటే ఆ అమ్మాయి ఏ చిన్న తప్పు చేసి ఇలా 6 7 పడిపోతారనమాట ఆ అమ్మాయి మీద. సో ఇక్కడ అదే జరిగింది. చిన్న మిస్టేక్ చాలు, అంత పెద్ద టాప్ లో ఉన్న పర్సన్ ఒక చిన్న మిస్టేక్ చేస్తే చాలు, అది దాన్నే రిపీట్ టెలికాస్ట్ లో పెట్టి ఆ అమ్మాయిని అనగదొక్కుతారనమాట. ఇక్కడ దానివల్లే, ఆ ఒక్క రీజన్ వల్లే ఆ అమ్మాయి డౌన్ లోకి వెళ్ళింది. రెండో రీజన్, వెళ్ళి దివ్యతో కౌగిలించుకొని ఆ నామినేషన్ ప్రాసెస్ లో అసలు పస లేకుండా ఏమి లేకుండా చాలా ఈజీగా అయిపోవటం. వెరాజ్ ఇట్ సైడ్ చూసుకుంటే కళ్యాణ్కి భయంకరమైన పాజిటివ్ పడటం, ఆ అమ్మాయి చూసుకుంటే ఆ అమ్మాయి వెళ్ళి దివ్యతో హగ్గులు చేసుకొని వీళ్ళందరితో హగ్గులు చేసుకొని, సుమన్ గారు వచ్చినా అది సేఫ్ నామినేషన్ అని చెప్పి, ఎవరు వచ్చినా అది సేఫ్ నామినేషన్ అని చెప్పేసి ఆ అమ్మాయి నేను చేసే అన్ని మంచియే, నేను చేసేదే మంచిదాన్ని, మీరు ఎవరు మంచోళ్ళు కాదు, మీరు నన్ను నామినేట్ చేస్తే మీరు సేఫ్ ప్లేయర్స్ అని అనుకోవటం అనేది ఆ అమ్మాయి నెగిటివ్ అయింది. అండ్ మూడోది, సంచాలక్ గా తను తీసుకున్న డెసిషన్ ఇస్ రాంగ్ డెసిషన్ అని చెప్పేసి బయట అదొక్క క్లిప్ ని బయట పెట్టి చాలా వైరల్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఆ అమ్మాయికి ఓట్లు లెస్ గా పడుతున్నాయి, చాలా తక్కువ పడుతున్నాయి. అలా అని తక్కువ అంచనా వేసే ఛాన్సెస్ లేదు. షీఈ్ టాప్ 2 లో ఉంది, కానీ మైన్యూట్ డిఫరెన్స్ మాత్రమే ఉంది, మైన్యూట్ డిఫరెన్స్. దట్స్ ద రీజన్. అండ్ థర్డ్ వచ్చేసరికి ఇమాన్యుయల్ కి చాలా 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 గట్టిగా మిస్డ్ కాల్స్ పడుతున్నాయి. అది ఎట్లా పడుతున్నాయో తెలియదు, కానీ మిస్డ్ కాల్స్ మాత్రం చాలా దారుణంగా పడుతున్నాయి. ఓట్స్ తక్కువ పడుతున్నాయి, అంటే జియో హాట్స్టార్ లో ఓట్స్ చాలా తక్కువ పడుతున్నాయి, బట్ మిస్డ్ కాల్స్ అనేది చాలా ఎక్కువ హై రేంజ్ లో పడుతుంది. ఓన్లీ కళ్యాణ్ కి అండ్ ఇమాన్యుయల్ ఇద్దరికి పడుతున్నాయి అనమాట. సో హీఈస్ ఇన్ థర్డ్ పొజిషన్, కాన్స్టెంట్ గా వెళ్తున్నాడు. సో అంటే ఒక హైలైట్ ఎపిసోడ్ పడట్లేదు ఇమాన్యుయల్ కి. ఎప్పుడు ఉండేలాగే నవ్విస్తున్నాడు, ఎప్పుడు ఉండేలాగా తను నామినేట్ చేశాడు, ఎప్పుడు ఉండేలా అంటే ఒక సేమ్ కాన్స్టాంట్ పర్సన్ అనమాట. సో తనకి ఎట్లా పడాలో ఓట్లు అలానే పడుతున్నాయి. ఒక మంచి హైలైట్ ఎపిసోడ్ పడితే ఆ ఓట్స్ పెరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, బట్ ఇప్పటికైతే ఆ హైలైట్ ఎపిసోడ్ ఇంతవరకు పడలేదు. మేబీ రేపు కూడా గేమ్ ఆడు, మేబీ ఎల్లుండి అనుకుంటా, ఎల్లుండి గేమ్ ఆడితే కానీ గెలవచ్చు. గెలిచిన తర్వాత మంచి ఎపిసోడ్ పడితే మాత్రం హీ విల్ గెట్ కొంచెం ఎక్కువ ఓట్స్ వస్తాయని చెప్పేసి కొంచెం ఆశ ఉంది. నంబర్ 4 లో దీని గురించి కూడా మాట్లాడాలి. నంబర్ 4 లో ఉంది డెమోన్ పవన్. ఇక్కడ సుమన్ గారిని దాటి, బర్నీ గారిని దాటి డెమోన్ పవన్ 4th ప్లేస్ లోకి రావడానికి రీజన్ ఏంటి అంటే, అగైన్ హీఈస్ ఆల్సో గెటింగ్ ఎ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎపిసోడ్స్. రీతు మీద, అంటే రీతు అనే అమ్మాయి వల్ల తిను కొంచెం ఎఫెక్ట్ అవుతున్నాడు అని ఒక సింపతి ఒకటి. రెండోది కళ్యాణ్కి ఎదురు వెళ్ళటం. ఎట్లా అయిపోయిందంటే, ఒక టాప్ లో ఉన్న పర్సన్ కి ఎదురు వెళ్ళినప్పుడు తనకి ఆపోజిట్ లో ఉన్న హేటర్స్ అందరూ అరే డెమోన్ తోపురా, డెమోన్ అదిరా, డెమోన్ అని ఎత్తుతారు. నేను ఇంకేం చేసినా ఏం చేయకపోయినా అక్కడ ఎత్తుతారు అనమాట. సో అది జరుగుతుంది ఇక్కడ. సోషల్ మీడియాలో చూసుకుంటే ఇంత ముందు ఎలా ఉండేదంటే కళ్యాణ్ వర్సెస్ తనూజ, లేకపోతే మాక్సిమం కళ్యాణ్ వర్సెస్ తనూజ ఉండేది. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే కళ్యాణ్ వర్సెస్ డెమోన్ ఈ తప్పు చేశాడా, కళ్యాణ్ ఈ తప్పు చేశాడా, అలానే అలా ఎత్తుకుంటున్నారు అనమాట పాయింట్స్. సో ఆ స్టేజ్ కి వచ్చాడు డెమోన్. సో దట్స్ వెరీ వెరీ గుడ్ ఆఫ్ హిమ్. ఇక్కడ కొంచెం నెగిటివ్స్, అంటే నెగిటివ్స్ చాలానే ఉన్నాయి, బట్ అవన్నీ పక్కన పెడితే కళ్యాణ్కి ఎదురు వెళ్తున్నాడు. సో కళ్యాణ్ హేటర్స్ అందరూ తనకు ఓట్లు వేస్తున్నారు. అండ్ తన గేమ్ మార్చుకున్నాడు అని చెప్పేసి అర్థమైపోతుంది. అగ్రెషన్ బయట పెడుతున్నాడు. ఇంత ముందు దాకా చాలా కూల్ గా ఉండే డెమోన్ ఇప్పుడు అగ్రెషన్ బయట పెట్టేసరికి చాలా మందికి నచ్చుతున్నాడు. అంటే తన స్టాండ్ తీసుకుంటున్నాడు, తన పాయింట్ బయట పెడుతున్నాడు, చాలా మంచి వ్యక్తి, చాలా మంచోడ్రా అని ఒక ఊహాగానం ఉందన్నమాట బయట. సో అది బ్రేక్ చేసి అగ్రెషన్ గా తన పాయింట్ గట్టి పెట్టే వ్యక్తిలాగా బయటకు వచ్చాడు కాబట్టి హీఈస్ గెటింగ్ ఎ లాట్ ఆఫ్ పాజిటివిటీ ఫర్ దట్. సో రీతుతో కూడా క్లాష్ అయినప్పుడు కూడా కొంచెం నెగిటివ్ పడినా కూడా చాలా మందికి ఎలా అనిపించిందంటే, రీతు వల్ల నీ గేమ్ నాశనం అయిపోతుంది కాబట్టి రీతుని నామినేట్ చేయడంలో తప్పు లేదు అనే ఒక ఉద్దేశం కూడా ఉంది చాలా మంది జనాలకి. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ అండి ఆయనకు ఓట్లు పడతానికి కారణం. 4th పొజిషన్ లో చాలా నీట్ గా వెళ్తున్నాడు. ఈ రిమైనింగ్ 4 పొజిషన్స్
ఒక లట్కి, ఒక లిట్కి, ఒక కాసేపు ఒక గంటకి అటుకి, ఒక గంటకి ఇటుకి, అట్లా మారుతూనే ఉన్నాయి. సో ఈ నలుగురికి నలుగురు డేంజర్ జోన్ లో ఉన్నారు. సో ఎవరు వెళ్ళిపోతారో ఎవరు అని చెప్పేసి ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ మినిమల్ అనమాట. ఫ్రైడే నైట్ కానీ తెలియదు ఎవరు వెళ్ళిపోతారు అని చెప్పేసి. 5th పొజిషన్ లో ఉంది సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారికి ఓట్స్ అంత ఎక్కువ అంటే ప్రీవియస్ వీక్స్ లో పడే అంత ఓట్స్ ఈ వీక్స్ ఎక్కువ పడట్లేదు. రీజన్ ఏంటి అంటే కాంపిటీషన్ హెవీ అయిపోయింది, టైట్ అయిపోయింది. సో కాంపిటీషన్ టైట్ అయిపోయిన తర్వాత ఇలాంటి వాళ్ళు ఎందుకురా అనే ఉద్దేశంలో మరి ఓట్లు వేయట్లేదో మరి ఎట్లనో తెలియదు, కానీ ఆయనకున్న ఫ్యాన్ బేస్ ఓట్స్ మాత్రం ఆయనకి పడట్లేదు. లాస్ట్ వీక్ కొన్ని అంటే ఇన్ని వీక్స్ లో ఆయన ప్రతిసారి ఉన్నాడు కదా, అన్ని ఓట్లు కూడా ఈ వీక్ పడట్లేదు, అన్ని మిస్డ్ కాల్స్ కూడా ఈ వీక్స్ రావట్లేదు. సో బికాజ్ కాంపిటీషన్ చాలా హెవీ అయిపోయింది, చాలా టైట్ అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ వీక్స్ లో వచ్చాం కాబట్టి. ఇప్పుడు కూడా సేఫ్ గేమ్, మళ్ళీ ఒక్కొక్క టాస్క్ 3-4 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇలాంటి ఒక మైండ్ సెట్ తో ఉంటే మాత్రం జనాలకి ఇంకా ఎక్కదనమాట. సో దానివల్ల ఆయనకి ఓట్లు తక్కువ పడుతున్నాయి. వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. ఎవరైనా సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్ ఉంటే వెళ్ళి ఆయనకు ఓట్లు వేయండి. సో ఆయన రేపు గేమ్ కూడా ఆడతాడు, ఓడిపోతారు. మరి గేమ్ నాకు తెలిసి అది కూడా నెగిటివ్ అవ్వచ్చు. సో చూద్దాం ఏమవుతుందో. బట్ హీఈస్ గెటింగ్ ఏ అంటే మిగతా వాళ్ళు ముగ్గురితో పోల్చుకుంటే ఒక మాదిరిగా ఓట్లు బాగానే పడుతున్నాయి. 6th పొజిషన్ లో ఉంది బర్నీ గారు. బర్నీ గారికి ఎప్పుడు పడని ఓట్లు పడుతున్నాయి. ఎందుకంటే ఆయన గేమ్స్ లో ఆయన వాళ్ళ డాటర్ రాగానే ఆయనకు ఒక మంచి పాజిటివ్స్ పడటం, తర్వాత దివ్యతో తనుజాతో క్లాష్ లో ఆయనకి పాజిటివ్ పడటం, దివ్య అండ్ తనుజ అన్నెసరీ గొడవలో వెళ్ళి బర్నీ గారిని లాక్కొని రావటం అనేది, ఇవన్నీ చూసుకుంటే బర్నీ గారికి మంచి మంచి కంటెంట్ పడింది. నాగబాబు గారు వచ్చిన తర్వాత ఆయనకి మంచిగా పుష్ ఇవ్వటం, ఇవన్నీ చూసుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ సంజన గారి తర్వాత, తనుజా గారి తర్వాత, వీళ్ళందరి తర్వాత ఖచ్చితంగా బర్నీ గారికి బాగా కనెక్ట్ అయ్యారు. బట్ వాళ్ళ నుంచి ఓట్లు పడట్లేదు. అండ్ ఈ వీక్ లో ఎక్కువ పడుతున్నాయి. అంటే ఎప్పుడు లేకుండా ఈ వీక్ లో ఎక్కువ పడుతున్నాయి ఆయనకి. సో హీఈస్ గెటింగ్ ఏ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇంత ముందు పోల్చుకుంటే అని చెప్తున్నాను. సో హీఈస్ గెటింగ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓట్స్. సో అది ఇంకొంచెం పుష్ బాగా వచ్చి, ఇవాళ కూడా గేమ్ ఓడిపోయారు కాబట్టి పర్లేదు, కానీ గెలుచుంటే ఇంకోలాగా ఉండేది. అండ్ ఓడిపోయినా కూడా ఆయనకి డాటర్ అనే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది. అంటే పిల్ల కోసం ఓడిపోయానే అని ఒక సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. సో అది కూడా క్యాల్కులేట్ చేసుకుంటే ఇవన్నీ పాజిటివ్స్ పడితే నాకు తెలిసి రేపటి కల్లా ఆర్ ఎల్లుండి కల్లా సుమన్ గారిని దాటించే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, చాలా చాలా హై. ఎందుకంటే ఆయన భయంకరంగా ఓట్లు పడుతూనే ఉన్నాయి. 7th పొజిషన్ లో సంజన గారు, 8th పొజిషన్ లో దివ్య గారు కాన్స్టెంట్ గా వెళ్తున్నారు అలా. సో మేజర్ ఛాన్సెస్ ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే సంజన గారు అండ్ దివ్య ఇద్దరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. బట్ ఏదైతే చెప్పట్లేదు, నేను కన్ఫర్మ్ ఇవ్వట్లేదు. సో ఆ నలుగురు డేంజర్ జోన్ లో ఉన్నారు. మీరు నలుగురికి ఎవరు ఫ్యాన్స్ అయితే ఆ నలుగురులో ఎవరు ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి ఓట్లు వేసుకోండి. సంజన గారికి కొంచెం నెగిటివ్ పడింది, ఎందుకంటే ఆమె నా మాట్లాడతాం కానీ ఇవన్నీ కొంచెం నెగిటివ్ పడింది. ఫ్యామిలీ ఆడియన్స్ లోకి ఆ మాటలు ఎవరు తీసుకోలేరు అనమాట. సో ఆయనకి ఆ ఫ్యామిలీ ఆడియన్స్ లోనే ఎక్కువ గ్రిప్ ఉన్న, ఆమెకి ఎక్కువ ఓట్లు పడేది ఆ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచే. ఇప్పుడు సడన్ గా ఒక రెబల్ లాగా మారిపోయి ఆమె అట్లా మాట్లాడేసరికి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎక్కువ నెగిటివ్ వెళ్తుంది. సో దానివల్ల ఆమెకి ఇంత ముందు పడిన వీక్స్ లో ఓట్స్ కన్నా ఈ వీక్ కొంచెం తక్కువే పడుతున్నాయి. అండ్ దివ్య అయితే ఇంకా అసలు కాన్స్టెంట్ గా అయ్యే తక్కువ ఓట్స్ అనమాట. సో తను చాలా లీస్ట్ పొజిషన్ లో ఉంది. దానికి తర్వాత సంజన గారు ఉన్నారు, వాళ్ళిద్దరికి డిఫరెన్స్ కూడా చాలా చాలా తక్కువ ఉంది. ఒకవేళ దివ్యాకి ఒక మంచి పాజిటివ్ ఎపిసోడ్ పడినా లేకపోతే ఇంకేమైనా హైలైట్ అయ్యిందో తను ఖచ్చితంగా సంజన గారిని దాటే ఛాన్సెస్ ఉన్నాయి. సో సంజన గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటే వెళ్ళి ఓట్స్ వేసుకోండి సంజన గారికి. సో దట్స్ ఇట్. ఇంకా ఎవరైనా ఎవరిని మిస్ అవ్వలేదు. ఇది ఓటింగ్ అనాలిసిస్. రేపటి అప్డేట్స్ ఏంటి అంటే, ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి 3 ఎక్స్ కంటెస్టెంట్స్ రాబోతున్నారు. ఫస్ట్ దేతడి హారిక, సెకండ్ మానస్, థర్డ్ యావర్. 3 రాబోతున్నారు. ఫస్ట్ దేతడి హారిక సుమన్ గారిని సెలెక్ట్ చేసుకోండి. అందుట్లో సుమన్ గారు తోపు పాడతారు అనమాట. సుమన్ గారు ఆడినా కూడా దేతడి హారిక గెలిచిద్ది. సో దేతడి హారిక వన్ ద టాస్ అండ్ సుమన్ ఈజ్ అవుట్ ఆఫ్ ది కెప్టెన్సీ కంటెండర్ రేస్. సెకండ్ మానస్ వస్తాడు. వచ్చి నేను ఒక మంచి పర్సన్ తో ఆడాలి, ఒక మంచి స్ట్రాంగ్ పర్సన్ తో ఆడాలి అని గట్టిగా ఒక నమ్మకం పెట్టుకుంటాడు. సో డెమాన్ ని సెలెక్ట్ చేసుకుంటారు. యాజ్ యూజువల్ గా డెమాన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ గేమ్స్ కాబట్టి హీ వన్ ద టాస్క్, అలవోకగా గెలిచేస్తాడు అనమాట. సో డెమాన్ వన్ ద టాస్క్. సో డెమాన్ ఈజ్ ద సెకండ్ పర్సన్ ఇన్ ద కెప్టెన్సీ కంటెండర్ లిస్ట్. అండ్ యావర్ది ఇంకా అప్డేట్ ఏం రాలేదు. ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు, గేమ్ లో ఎవరు గెలిచారు అనేది ఇంకా లైవ్ లో జరుగుతుంది. సో ఆ అప్డేట్ రాగానే రేపు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పెడతాను. కింద ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ఇచ్చాను, దాన్ని వెళ్ళి ఫాలో అయిపోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్.
థ్యాంక్ యూ సో మచ్. సనీ సైనింగ్ ఆఫ్.